నమస్తే ఫ్రెండ్స్, నేను మెరపల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. టాక్సిక్ మూవీ ప్రొడ్యూసర్ గారికి, హీరో యష్ గారికి నా సూటి ప్రశ్న. అయ్యా, మీరు ఎన్నో కోట్లు పెట్టి ఈ మూవీని నిర్మించారు కదా, మరి ఈ మూవీ ప్రమోషన్స్కి మీరు ఒక ప్రైవేట్ ప్లేస్లో మీరు ఎందుకు ఈవెంట్ని ప్లాన్ చేసుకోలేదు? ఎందుకు ఈ కాలేజీలని వేదికగా వాడుకుంటున్నారు? ఎందుకు మీ యొక్క మూవీ ప్రమోషన్స్కి మీరు విద్యార్థి జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నిన్న జరిగిన ఈవెంట్లో గనక ఒకవేళ తోపులాట జరిగి ఎంతోమంది విద్యార్థులు చనిపోయి ఉంటే మీరు దానికి బాధ్యత వహించేవారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ మూవీ ప్రమోషన్స్కి పబ్లిసిటీ కావాలి, కాదనట్లేదు, కానీ ఇలాంటి కాలేజీలలో మీరు ఎందుకు మూవీ ప్రమోషన్స్కి వేదికగా వాడుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎన్నో కోట్లు పెట్టి తీసినప్పుడు మీ దగ్గర మార్కెటింగ్ ప్రమోషన్స్కి బడ్జెట్స్ ఉన్నాయి కదా, మరొక మంచి స్టేడియంలో కానీ ప్రైవేట్ ప్లేస్లో కానీ ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని చేసి ఉంటే బాగుండేది కదా. ఎందుకు మీరు విద్యార్థి జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీకు ఈ ప్రజల పట్ల, ఈ విద్యార్థుల పట్ల, యువత పట్ల సామాజిక బాధ్యత లేదా అని చెప్పి నేను హీరో యష్ గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు సినిమాలలో హీరోయిజం చూపించడం కాదు, నిజ జీవితంలో కూడా మీరు హీరోయిజం చూపించాల్సినటువంటి సమయాలు ఉన్నాయి కదా, పరిస్థితులు ఉన్నాయి కదా. సినిమాలలోనే ఆన్ స్క్రీన్ మీదనే హీరోలు అవుతున్నారు, మరి నిజ జీవితంలో మీరు ఎందుకు హీరోలు కాలేకపోతున్నారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఒకవేళ ఆడ గనక ప్రాణాలు పోయి ఉంటే వాళ్ళ జీవితాలు మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవారా అని చెప్పి హీరో యష్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మీరు సినిమాలు తీయండి, వినోదాన్ని అందించండి, మాకేం ఇబ్బంది లేదు, కానీ మీరు దయచేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి అని చెప్పి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మళ్ళీ ఇలాంటి తప్పులు చేయొద్దనే ఉద్దేశంతో నేను వీడియోని చేస్తున్నాను. మీకు కూడా ఎంతో సామాజిక బాధ్యత ఉంది, ప్రజల పట్ల బాధ్యత ఉంది, యువత పట్ల బాధ్యత ఉంది. కాబట్టి భవిష్యత్తులో చేసే ఈవెంట్లైనా మంచి భద్రతతో కూడుకున్న జాగ్రత్తగా చేయండి, మీ మూవీని ప్రమోట్ చేసుకోండి, సక్సెస్ చేసుకోండి, కానీ ఇలాంటి మళ్ళీ తప్పుడు చర్యలకి పూనుకోకండి అని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా మిత్రులారా, మీరు కూడా చెప్పండి, మరి నేను చెప్పింది కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. జై హింద్.